విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాను విజయం సాధిస్తానని సుజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులతో కలిసి ప్రారంభించారు. కేశినేని చిన్ని, బొమ్మసాని సుబ్బారావు మరియు ఇతర నేతలు హాజరైన ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి నియోజకవర్గంలో అడుగడుగునా పర్యటించి ప్రజలతో మమేకమవుతానని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈరోజు విఘ్నేశ్వరి ఆలయానికి వెళ్ళి విఘ్నేశ్వరిని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు రాకుండా దిగ్విజయంగా ఎన్నికల్లో నిల్చుంటున్నాం కాబట్టి నేను కేశినేని చిన్ని గారు అందరం కూడా మా కార్యకర్తలు అందరూ లీడర్లు భారతీయ జనతా పార్టీ, జనసేన మరియు తెలుగుదేశం వాళ్ళందరం కూడా కలిసి అక్కడ తర్వాత దుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకొని, ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి, మంచి పనికి నాంది పలికాం కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పి నా నమ్మకం. ఆ విధంగా తీసుకొని ఆ తర్వాత ఈ భవానీపురంలో ఎన్నికల కోసం స్పెషల్గా ఈ ఆఫీస్ తెరవడం జరిగింది. ఈ ఆఫీసు కూడా ఈరోజు గృహప్రవేశం చేసి పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఆ భగవంతుడి ఆశీస్సులతో రేపటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని నేను నిశ్చయం చేశాను. సార్, ముఖ్యంగా ఇంకా ఎన్నికల ప్రచారం చేయకముందే మీ ప్రత్యర్థులు ఎవరైతే ఇక్కడ నుంచి దర్గాకి వెళ్తానో దర్గా నుంచి చర్చికి కూడా వెళ్తాను, ఆశీస్సులు తీసుకుంటున్నాను. ఇంకా ప్రచారం ప్రారంభం ముందే మీ ప్రత్యర్థులు కొండ లెక్కలేరు, గుట్ట లెక్కలేరు అని చెప్పేసి భయపడి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు లేదండి? అంటే వాళ్ళు భయపడే కదా, వాళ్ళు వచ్చి చూడమనండి ఏ గుట్ట లెక్క నేను ఎలా ఎక్కుతాను, నాతో నడవగలరేమో చూడమనండి. అది ఓకే, పదండి.